మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వాక్యం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. చాలు. ఇక్కడ పరిశుద్ధాత్మ లేఖనాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వాక్యం చెప్తున్నాడు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఐగుప్తు జనంలో బానిసత్వంగా ఉన్న బయటికి వచ్చిన ఇశ్రాయేల్ గురించి చెప్తున్నారు. అంటే ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారండి? అక్కడ బాప్తిసం తీసుకున్నారని రాయబడింది. మరి బాప్తిసం తీసుకున్న వారు ఆయన ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి పరమ కానానికి వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు. ఐగుప్తు ఈ లోకంగా ఉంది, పరమ కానాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అవునా? మరి ఐగుప్తు నుంచి బయలుదేరిన 6 లక్షల కాల్బలం రాసింది అక్కడ. ఈ 6 లక్షల కాల్బలం విషయంలో అక్కడ వస్తే తల్లులు రాయబడలేదు, తండ్రులు రాయబడలేదు, భార్యలు రాయబడలేదు, పిల్లలు మనమ సంతానం మనమలు రాయబడలేదు. అది కొన్ని లక్షలు ఉన్నాయి. ఎన్ని లక్షలు ఉన్నాయో మనకు అనవసరం. ఐగుప్తు నుంచి బయలుదేరిన వారందరూ కూడా ఇశ్రాయేలే కదా. బాప్తిసం పొందిన నీవంతా కూడా క్రీస్తు బిడ్డలే కదా. మరి పరమకాయానికి ఎంతమంది చేరారు? ఎంతమంది చెప్తారా? చెప్పాలి, మీరే తెలుసు కదా. 2 చేరాడు. ఎవరు? ఒకరు యెహోషువ, 2 కాలేబు. వారి సంతతి మాత్రమే చేరబడింది. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారంటే చచ్చి రాలిపోయి పాతి పెట్టబడి ఉన్నారని రాయబడింది గ్రంథంలో. వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. మరి చచ్చి పాతిందుకు పెట్టారు? తన పితరులతో కూడా నిద్రించారని చెప్పొచ్చుగా. పితరులతో కూడా ఆ రాజుగా చేర్చబడ్డానని రాయొచ్చుగా. రాశాడా? అంటే బాప్తిసం తీసుకునేటువంటి గర్వంతో పొగరుతో ఉన్నావా? పాతాళం తప్పదు సుమా. వాక్యానుసారంగా బ్రతుకుతావా? పరలోక రాజ్యం ఉంది. వాక్యానుసారంగా జీవిస్తావా? నిత్యరాజ్యం ఉంది. వాక్యానుసారంగా బ్రతకవా? నీవు ప్రభువును నమ్మకం ముందు ఏది సిద్ధపరచుకున్నావో అదే నీకు సిద్ధపరచబడుతుంది.